నా పేరు రిహానా. నేను ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను. మామూలుగా ఈరోజు ఈ 5 రూపాయలకి ఇవ్వటం అంటే చాలా గొప్పతనం. మామూలుగా ఈ 5 రూపాయలకి ఏం వస్తుందండి? అసలు టిఫిన్ వస్తుందా? చాక్లెట్ రావడమే కష్టం ఈ రోజులో. ఈరోజు నారాయణ సార్ అయినా చంద్రబాబు సార్ అయినా ఈరోజు అది 5 రూపాయలు పెట్టడం అంటే చాలా గొప్పతనం. ఇంత గొప్పతనం అంటే మనం చెప్పలేము. అంతకుముందు అయితే అసలు టిఫిన్ లేక చాలా చాలా కష్టాలు పడుతున్నారు జనాలు. పేదవాళ్ళు చాలా కష్టపడుతున్నారు. టిఫిన్ లేక అన్నం లేక చాలా కష్టపడ్డారు. ఈరోజు 5 రూపాయలు అన్నం పెట్టడం అంటే టిఫిన్ పెట్టడం అంటే చాలా గొప్పతనం. ఇడ్లీ అయినా చపాతీ పూరి అన్నీ పెడుతున్నారు. ఉప్మా కూడా ఇంత గొప్పతనం చెప్పండి. చాలా టేస్ట్గా ఉంది, బాగుందండి. నేను కోటమిట్ట నుంచి వచ్చాను. ఈ అన్నా క్యాంటీన్ ఈరోజే ప్రారంభం చేశారు. 5 రూపాయలకి ఇడ్లీ పూరి కుర్మా రవ్వ దోశ ఇవన్నీ 5 రూపాయలకి ఏమొస్తుందండి? ఒక టీ కూడా రావడం లేదు తాగడానికి. అలాంటిది మా చంద్రబాబు సారు ఈ అన్నా క్యాంటీన్లో పేదల ఆకలి తీర్చడానికి పెట్టున్నారు. మా నారాయణ సారు కృషి వల్ల పేదల ఆకలి తీరుస్తుంది. నారాయణ సార్ అంటే అభివృద్ధి అంటే నారాయణ సారు. అన్నా క్యాంటీన్లో టిఫిన్ తినేదానికి వచ్చాము. 5 రూపీస్ ఇచ్చి టోకన్ తీసుకున్నాను. 3 ఇడ్లీ, ఒక పూరి, స్వీటు, చట్నీ, సాంబారు, ఆలు కర్రీ ఇచ్చారండి. క్వాలిటీ సూపర్గా ఉంది. దీంట్లో ఇడ్లీ కూడా అయితే ఇంట్లో పెట్టుకున్నట్టే ఉన్నాయి. పెద్ద పెద్ద ఇడ్లీలు అండి. 2 ఇడ్లీ తినగానే కడుపు నిండిపోతుంది. సాంబార్ కూడా ఇస్తున్నారు, స్వీట్ ఇస్తున్నారు. చాలా బాగుందండి ఇది. కానీ ఇది మాత్రం 5 రూపాయల ఫుడ్ కాదండి. దీనికి చంద్రబాబు నాయుడు గారు 95 రూపీస్ అంటే 100 రూపీస్ పర్ డేకి ఈచ్ వన్ ఒకరికి 100 రూపీస్ పే చేస్తున్నారండి. దానికి గాను మేము 5 రూపాయలు పే చేసి ఈ ఫుడ్ని తింటున్నామని. ఇంత క్వాలిటీ ఫుడ్ ఇస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, మా మున్సిపల్ శాఖ మంత్రి వర్లు పొంగూరి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఫుడ్ చాలా బాగుందండి. పూరి కానీ ఇడ్లీ కానీ ఉప్మా మై ఫేవరెట్. ఉప్మా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగున్నాయి. మామూలుగా మన ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నాయి. కేవలం 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్ దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి మూసేస్తున్న అన్నా క్యాంటీన్ని 2 నెలల్లోనే కేవలం ఓపెన్ చేసి పేదలకి అందరికీ నాణ్యమైన భోజనం, నాణ్యమైన ఫుడ్డు, నాణ్యమైన టిఫిన్ను పెట్టాలని కోరిక నారా చంద్రబాబు నాయుడు గారిది, మా బాస్ పురపాలక శాఖ మంత్రివర్యులది. ఇవాళ ఈ రోజుల్లో 5 రూపాయలకి కేవలం చట్నీ కూడా రాదు. ఎక్కడైనా పోతే ఇడ్లీ కాదు కదా, చట్నీ కూడా రాదు. అట్లాంటి రోజుల్లో కేవలం ఒక పూట భోజనం ఎక్కడైనా చేయాలంటే 200 నుంచి 300 రూపాయలు ఖచ్చితంగా అవుతాయి, ఉదయం నుంచి సాయంత్రం దాకా. అట్లాంటి రోజుల్లో ఉదయం 5 రూపాయలకి, మధ్యాహ్నం 5 రూపాయలకి, సాయంత్రం 5 రూపాయలకి కేవలం 15 రూపాయల్లో కడుపు నిండగా పేదలందరూ ఎవరైనా ఎంత వాళ్ళైనా వచ్చి తినే సౌకర్యం కల్పించిందంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి అది సాధ్యం.